వెల్కమ్ టు జేటీవీ న్యూస్. త్వరలో సైదాపురం, డాకిపూడి, ఊటుకూరు, పెరవలపాడు రోడ్లకు త్వరలో టెండర్లు. రోడ్డు నిర్మాణ అభివృద్ధికి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ కృషి. టీడీపీ నేతలు హర్షం. సైదాపురంలో మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మరాజు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు మన డాకిపూడి టు సైదాపురంకి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన కురుగుల రామకృష్ణ గారి, యాదగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో గుంతలమయంగా ఉన్న రోడ్లను మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడతలుగా రోడ్లు బాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన సైదాపురం రోడ్డు ఉన్న అధ్వాన పరిస్థితిని మన అందరూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా, ఆయన అసెంబ్లీలో కానీ ఆయన దగ్గర సంబంధిత మంత్రులకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోడ్డుకి 8 కోట్లు శాంక్షన్ చేయించి ఈ సైదాపురం మండల ప్రజల ఆశక్తి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే తిరుమలపాడు రోడ్డు కూడా 2,40,00,000 శాంక్షన్ ఉంది. ఈ విధంగా అభివృద్ధి ఈ రోడ్లు గుంతలమే లేకుండా చేసేందుకు ఎమ్మెల్యే రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళా కూడా డబుల్ రోడ్డు కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కూడా రాకపోతే చాలా ఎక్కువగా ఉంది. తెలుగంగా డ్యామ్ నిండిన తర్వాత ఇప్పుడు వర్షం పడితే కనీసం 5-6 రోజులు రాకపోగలేదు. చాలా ఇబ్బంది. ఆ బ్రిడ్జి కూడా మన గౌరవ మంజూరు చేసి చేస్తాను ఆశిస్తున్నాము. ఇప్పుడు కూడా 8 కోట్లకి ఈ రోడ్డు మంజూరు చేసినందుకు కూడా ఆయనకి ప్రజలు తెలియజేస్తుంది. డబుల్ రోడ్ అంటే బాగుండేది, జరిగిపోయింది. తర్వాత అయినా కూడా ఇది చాలా రాకపోకలు ఎక్కువగా హెవీగా ఉంటాయి. దీనికి డబుల్ రోడ్ కూడా ఆయన మంజూరు చేస్తే అందరూ సంతోషపడుతుంది.